హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంచన కథలు. ఈ రోజు మనం వినబోయే కథ పేరు మహిమ గల మంత్రపు చెవి. ఇక కథలోకి వెళ్ళిపోదామండి. జపాను దేశంలో ఒక యువకుడు ఉండేవాడు. అతను ఒకనాడు సముద్ర తీరాన నడుస్తూ ఉండగా ఇసుకలో ఒక మడుగులో ఒక చేప తన్నుకుంటూ ఉండటం కనిపించింది. అది సముద్రపు పోటులో ఒడ్డుకు కొట్టుకు వచ్చి ఆ మడుగులో చిక్కుకొని తిరిగి సముద్రంలోకి వెళ్ళలేకపోయింది. యువకుడు ఆ చేపను చూసి జాలిపడి దాన్ని ఎత్తుకుపోయి సముద్ర జలంలో వదిలివేసి ఒక ప్రాణికి సహాయపడ్డాను కదా అన్న సంతోషంతో వెళ్లిపోతూ ఉండగా వెనుక నుంచి ఎవరో కొంచెం ఆగు అని కేక పెట్టారు. అతను వెనక్కి తిరిగి చూసేసరికి ఒక స్త్రీ కనిపించింది. అతడు ఆమెను ఎన్నడూ చూసి ఉండని కారణం చేత ఆమె పిలుస్తున్నది తనను కాదు అనుకుని అతను మళ్లీ తన దారి పట్టాడు. నిన్నే, కొంచెం ఆగు అని ఆ స్త్రీ మళ్లీ పిలిచింది. అతను ఆశ్చర్యపడుతూ ఆగి ఆమె వద్దకు తిరిగి వెళ్ళాడు. సముద్రపు రాజు నన్ను పంపాడు. ఆయన ఏకైక పుత్రిక ప్రాణాలను నీవు కాపాడావు. మా దేశానికి నిన్ను వెంటబెట్టుకుపోవటానికి నన్ను పంపారు. దయచేసి నా వెంటరా అన్నది ఆమె. నాకు ఈదడం రాదు. సముద్ర రాజ్యానికి నేనెలా రాగలను అన్నాడా యువకుడు. ఆ భయం నీకు వద్దు. నేను వాస్తవంగా చేపనే. నా వీపు మీద ఎక్కావంటే నిన్నెక్కడికి ఏ ప్రమాదం జరగకుండా తీసుకుపోతాను అన్నది ఆమె. ఇద్దరూ కలిసి మోకాలు లోతు నీటిలోకి వెళ్ళాక ఆ ఆడమనిషి పెద్ద చేపగా మారిపోయింది. యువకుడు ఆమె వీపుపైన ఎక్కాడు. సముద్రపు రాజు ఉండే చోటికి వెళ్లే దారిలో ఆ చేప యువకుడితో, సముద్రరాజు నిన్ను ఏదైనా వరం కోరుకోమంటే మంత్రపు చెవి తప్ప మరేమీ అక్కర్లేదని చెప్పు. తన కూతురి ప్రాణం కాపాడావన్న కృతజ్ఞత కొద్దీ దాన్ని ఆయన నీకిస్తాడు. దాన్ని చెవిలో పెట్టుకుని ఆలకిస్తే అన్ని ప్రాణుల భాషలు నీకు బాగా అర్థమవుతాయి అన్నది. సముద్రరాజు యువకుడికి గొప్పగా ఆతిథ్యం జరిపాడు. నృత్య గానాలు జరిగాయి. యువకుడు సముద్రరాజు అతిథిగా కొన్నాళ్లు ఉండి ఇంక తన ఇంటికి వెళ్ళిపోతాను అన్నాడు. అప్పుడు సముద్రరాజు, మా లోకం నుంచి నీకిష్టమైనది కోరు, బహుమానంగా ఇస్తాను అన్నాడు. నాకు మంత్రపు చెవి తప్ప మరేమీ వద్దు అన్నాడా యువకుడు. సముద్రంలో అలాంటిది ఒకే ఒక్కటి ఉన్నది. అయినప్పటికీ నీవు కోరావు గనుక దాన్ని నీకిస్తాను అంటూ ఒక గూట్లో ఉన్న మంత్రపు చెవిని యువకుడికి ఇచ్చేశాడు. అతన్ని సముద్ర రాజ్యానికి తెచ్చిన చేపే అతన్ని ఒడ్డుకు చేర్చిపోయింది. యువకుడు సముద్రం ఒడ్డున ఒంటరిగా కూర్చుని ఉండగా కొన్ని పిచ్చుకలు కిచకిచలాడుతూ ఉండటం అతనికి వినపడింది. అవి ఏమంటున్నాయో తెలుసుకోవాలని కుతూహలం కలిగి బుల్లి శంఖంలాగా ఉన్న మంత్రపు చెవిని తన చెవిలో పెట్టుకున్నాడు. వెంటనే అతనికి పిచ్చుకలు అంటున్నది బాగా అర్థమైంది. మనుషులు మహా తెలివి గలవాళ్ళం అనుకుంటారు, కానీ వాళ్ళకేమీ తెలియదు. ఈ పక్కనే ఉన్న వాగు మధ్యలో జనం కాలు వేసి తాటిపోయే రాయి అచ్చమైన బంగారం. ఆ సంగతికి ఒక్కడికి తెలియదు అంటూ పిచ్చుకలు తమలో తాము నవ్వుకుంటున్నాయి. ఈ సంగతి విని యువకుడికి అంతులేని ఆశ్చర్యం కలిగింది. అతని వాగు వద్దకు వెళ్లి దాని మధ్యలో ఉన్న రాతిని ఎత్తి దానిపైన పేరుకుని ఉన్న పాచిని కడిగేసరికి తళతళా మెరుస్తూ బంగారం బయటపడింది. పిచ్చుకలు అన్న మాటలో అసత్యం ఏమీ లేదు. యువకుడు ఆ బంగారాన్ని జేబులో పెట్టుకొని తన అదృష్టానికి ఆశ్చర్యపడుతూ ఇంటికి పోతూ ఉండగా రెండు కాకులు కాకా అని అరవటం వినిపించింది. అతను మంత్రపు చెవిని తీసి తిరిగి చెవిలో పెట్టుకుని కాకులు చేస్తున్న సంభాషణ విన్నాడు. మనుషులు వట్టి మూర్ఖులు. ఎక్కడెక్కడి వైద్యులను పిలిపించారు, కానీ ఒక్కడు కూడా జమీందారు గారి పిల్లకు నయం చెయ్యలేకపోయారు. ఎలా నయం చేస్తారు? అది మందులతోనూ మాకులతోనూ నయమయ్యే వ్యాధి అయితే కదా. జమీందారు గారు ఇల్లు తిరగవేసేటప్పుడు గడ్డితో పాటు ప్రమాదవశాన ఒక పాము కూడా కట్టులో చిక్కుకుపోయింది. అది తిండికి మాడి కృషించిపోతూ ఉన్నది. దాన్ని ఎవడైనా విడిపించి ఆహారం పెడితేనే గాని జమీందారు గారి కూతురు వ్యాధి నుంచి కోలుకోదు అంటూ కాకులు తమలో తాము మాట్లాడుకున్నాయి. ఆ మాటలు తన చెవిని పడటం మేలయింది అనుకుని యువకుడు తిన్నగా జమీందారు గారి ఇంటికి వెళ్ళాడు. నా కుమార్తెకు చికిత్స చేసి వ్యాధి నయం చేసిన వారికి కోరినది ఇవ్వబడును అని ఇంటి బయట రాసి ఉన్నది. యువకుడు లోపల ప్రవేశించి జబ్బుగా ఉన్న అమ్మాయి చికిత్స చేస్తాను అన్నాడు. అక్కడ చేరి ఉన్న వైద్యులంతా విరగబడి నవ్వి, మనందరికీ అంతు చిక్కని వ్యాధిని ఈ మడ్డి విధవ నయం చేస్తాడట అని ఎద్దేవా చేశారు. కానీ జమీందారు మాత్రం ఎవరు వైద్యం చేస్తాను అన్నా చేయించడానికి సిద్ధంగానే ఉన్నారు.
యువకుడు లోపలికి వెళ్లి రోగిని చూసి ఇది రోగం కాదు, శాపం, జీవహింస జరిగింది. ఇంటి కప్పులో పాము బంధించబడి ఉన్నది అన్నాడు. జమీందారు తన నౌకర్లను పిలిపించి కప్పు విప్పించాడు. పాము ఒక కట్టలో కనిపించింది. దాన్ని కట్ట నుంచి ఊడదీసి తెచ్చి పాలు పోశారు. అది పాలు తాగి బలం వచ్చి కదలసాగింది. అది ఒక అడుగు పాకేసరికి మంచంలో జమీందారు కూతురు లేచి కూర్చున్నది. పాము 2 అడుగులు దూరం పాకేసరికి పిల్ల లేచి నిలబడింది. పాము తన దారిన ఎటో వెళ్ళిపోయింది. దానితోనే జమీందారు గారి కూతురి వ్యాధి కూడా పోయింది. తన కూతురికి చికిత్స చేసినందుకు బహుమానంగా జమీందారు ఆ యువకుడికి ఆ పిల్లనే ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ కథలో నీతి ఏమిటంటే ఎవరికైనా సాయం చేస్తే గొప్ప అదృష్టం కలుగుతుంది అని. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.